నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. విశాఖ కెమెరామ్యాన్ శివారాము ఎమ్మెల్యే కూన రవికుమార్ గత నెల రోజులుగా నేను విదేశీ పర్యటనలో ఉన్నాను. నాపై ఒక మహిళ ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసినవి నిరాధారమైన ఆరోపణలు. దళిత కార్డు వాడుతున్నారు. నేను ఆమెతో మాట్లాడిన సందర్శనలు లేవు. ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గంలో అధికారుల గో విచారణ చేయమని పంపించాను. సమీక్ష చేసినప్పుడు ఆమె ఎటువంటి చివరిగా ఆత్మహత్య డ్రామా ఆడారు. ఆమె పొట్టలో ఏమీ లేవని డాక్టర్లు ఆమెకు బదిలీ అయితే పోస్టింగ్ లో కూడా జాయిన్ అవ్వలేదు. ఈ ఆరోపణలకు కారణం వైసీపీ తోక నాయకులు. నా నియోజకవర్గంలో కొత్తగా ఒక తోక నాయకుడికి వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. నేను వైసీపీ నాయకులు లా ప్రవర్తన చేయలేదు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నేను గత నెల రోజులుగా నేను విదేశీ పర్యటనలో ఉన్నాను. నేను విదేశీ పర్యటనలో ఉండగానే నా మీద ఒక మహిళ అనేక అభియోగాలు చేశారు. ఈరోజు ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంది. అలానే ఈరోజు కొంతమంది మహిళలు చేసేటటువంటి వారి ప్రవర్తన వలన మహిళా లోకానికే ఈరోజు సిగ్గుచేటు. ఆమె ఆరోపించినటువంటివి ఏవి కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. నేను నిన్న కూడా మీడియాలో మాట్లాడేటప్పుడు చెప్పాను. ఈరోజు కూడా మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రధానికానికి, జిల్లా ప్రధానికానికి, మహిళా లోకానికి ఏదైతే దళిత కార్డును వాడుతున్న దళిత సోదరులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నేను ఆమెతో అసలు మాట్లాడినటువంటి సందర్భం లేదు. నేను ఒక శాసనసభ్యుడిని, రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిని. శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి. విధుల్లో భాగంగానే నా నియోజకవర్గంలో జరిగేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు అన్నిటి మీద కూడా సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం, హక్కు ఒక శాసనసభ్యుడిగా నాకు ఉంటుంది. ఒక శాసనసభ్యుడిగా అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చినటువంటి ఏదైనా ఫిర్యాదులు ఉంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు పంపించడం, దానిపైన విచారణ చేయమని కోరడం, దానిపైన ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఆమె ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్గా ఉంటూ విధులు నిర్వర్తనలో ఆమె చేసినటువంటి అనేక దురాఘాతాల వలన అక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళందరూ నాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వాటిపైన విచారణ చేయమని పంపించాను. ఇట్ ఈజ్ మై రైట్, ఇట్ ఈజ్ మై ప్రివిలైజ్. ఒక శాసనసభ్యుడిగా నా ప్రివిలైజ్ అది. నా ప్రివిలైజ్ని ప్రశ్నించే అధికారం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వారికి ఎవరికి అధికారం, హక్కులు లేవు. ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఎంప్లాయీస్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రివిలేజెస్. అట్ ది సేమ్ టైం ఉద్యోగాలకి పొందడం కోసం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించుకున్నాం మనం. అది ఎంతవరకు ఉద్యోగం వచ్చేంత వరకు రిజర్వేషన్. దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు. అలాగే మహిళలకు కూడా ఉద్యోగాలు పొందడానికి రిజర్వేషన్. కానీ ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఐఎమ్ క్వశ్చనింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్. when I am speaking reviewing with the official position. అక్కడ మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, వాళ్ళ దళితులా, లేకపోతే ఇంకో జాత, బీసీలా అనేటటువంటిది అక్కడ కాదు. ఈ స్పష్టత అనేది అందరికీ రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎప్పుడూ కూడా దళితులు ఈరోజు ఇదే కేజీబీబీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారి కోసం, వారి జీతభత్యాల కోసం శాసనసభలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆమె నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు.
ఆమె బహుశా మహిళా జాతికే ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వలన ఒక మచ్చగా మిగిలిపోతుంది. నేను ఉన్న సమయంలో కావచ్చు, లేని సమయంలో కావచ్చు, ఒక మహిళ నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఆమె ఆడిన భాష, ఆమెకు ఆ భాష తాలూకా అర్థం తెలుసో లేదు. శారీరకంగా నన్ను హింసపెట్టారు. శారీరకంగా హింసపెట్టాలంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలవాలి. నేను అదే అడుగుతున్నాను మీ ద్వారా. ఈరోజు ఎవరైతే ఆమె మాటలని పట్టుకొని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, దానిని ఎవరైతే కులం కార్డు ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ నేను అడుగుతా ఉన్నాను, శారీరక హింస అంటే ఎలా జరుగుతుంది? ఇద్దరు వ్యక్తులు కలయిక ద్వారానే శారీరక హింస జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, లెట్ యూ షో మీ ది ప్రూఫ్, ఆధారాలు చూపించండి. నేను ఎప్పుడు వారిని కలిశాను? కార్యాలయంలో, నాది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే అది మాకు ఆంధ్ర ప్రజలకి అదొక దేవాలయం లాంటి కార్యాలయంలో నేను అధికారులకి అనేక డిపార్ట్మెంట్ వాళ్ళకి రివ్యూ పిలిచేటప్పుడు రివ్యూలు చేస్తుంటానే. ఆ రోజు నేను చేసిన రివ్యూలో ఆమెతో పాటుగా ఇంకొక ఇద్దరు ప్రిన్సిపల్స్ ఉన్నారు. వాళ్ళ జిల్లా అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, ఎస్ఎస్ఏ వారు ఉన్నారు. వారి సమక్షంలో నేను రివ్యూ చేశాను. ఆమె అడ్మిషన్స్ మీద ఫిర్యాదులు వచ్చాయి. నేను 3 పాఠశాల ప్రిన్సిపల్ని రమ్మనమన్నా. వాళ్ళని మీరు ఏ రకంగా అడ్మిషన్స్ చేస్తారు, ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి, మీరు ఏ రకంగా చేశారు అనే వివరాలు చెప్పమని నేను కోరా. రిమైనింగ్ 2 ప్రిన్సిపల్స్ కూడా చెప్పారు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారని, అవన్నీ స్క్రూటినీ చేసి ఎస్పీడీ ఆఫీస్ నుంచి మాకు లిస్ట్ పంపిస్తారని, దాని ప్రకారం మేము అడ్మిషన్ చేస్తామని, ఎవరైనా జాయిన్ కాకపోతే ఆ వేకెన్సీస్ ఉంటే వాటిలో కొత్త వాళ్ళకి ఆఫ్లైన్లో చేస్తామని స్పష్టంగా చెప్పాను. కానీ ఈమె మాత్రం ఎటువంటి వివరాలు తీసుకురాలి. ఆమెకి ఏమ్మా నువ్వు వివరాలు తీసుకురాలేదని అడిగితే నన్ను ప్రశ్నిస్తారేంటని తిరిగి నన్ను ప్రశ్నించారు. ఇంకా గట్టిగా ఏడ్చి వాయిస్ను పెంచి, మీరు నన్ను అడగడం ఏంటి అని వాయిస్ను పెంచి, ఇంకా మరి ఆ రోజుల్లో మనకు ఒక ఇది ఉంది, నటి సావిత్రి అని మనం మాట్లాడుతుంటాం. సావిత్రి గారు కూడా ఈవిడ దగ్గర బలాదూర్, ఆమె దగ్గర చాలా బలాదూర్, చాలా గట్టిగా ఏడ్చి, ఆ రోజున అదే ఆఫీసులో 200 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. దే ఆర్ ఆల్ విట్నెస్. ఆమె ఇంకా ఒక అడుగు ముందుకేసి, నేను మా తమ్ముడిని పిలిపిస్తా, మీ సంగతి చూస్తాడని నన్ను బెదిరిస్తుంది. ఆ తమ్ముడు ఎవరంటే పోస్కో కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు, రౌడీ షీటర్ ఉన్నటువంటి వాడి తమ్ముడు. వాడు నా తమ్ముడిని పిలిపిస్తా, నీ సంగతి చూస్తాడని మాట్లాడితే ఒక శాసనసభ్యుడిని రివ్యూ చేసేటప్పుడు నా ప్రివిలేజెస్కి భంగం కలిగే విధంగా ఉద్యోగి ప్రవర్తించే హక్కు, అధికారం ఏ ఉద్యోగికైనా ఉందా? వాళ్ళు ఆడవాళ్ళ, దళితుల, మగవాళ్ళ, లేకపోతే బీసీల, ఓసీల అనేది కాదక్కడ. అలానే ఆమె మీద వచ్చిన ఫిర్యాదులు చాలా తీవ్రమైనటువంటివి. ఇర్రెగ్యులర్ అడ్మిషన్స్. ఆమె ఎవరైనా దళితుల్లో, ఈమె చెప్తుంది నేను దళితుల్లో గొప్ప కుటుంబం నుంచి వచ్చానని. ఆమె పేదరికం లేకపోవచ్చు, ఆమె గొప్ప కుటుంబం ఉంది, ఆమె చెప్తుంది. కానీ ఎవరైతే దళితుల్లో పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళ బిడ్డలు ఎవరైనా స్కూల్కి వెళితే, ఈ పిల్ల ఏంటి నల్లగా ఉంది, ఈ పిల్ల డ్రెస్ ఏంటి అసహ్యంగా ఉంది, దీనికి నేను సీట్ ఇవ్వను, మీరు తీసుకెళ్ళిపోండి అని నిష్కర్షంగా ఆ తల్లిదండ్రుల ముందే మాట్లాడినటువంటి సందర్భాలు కోకొల్లలో ఆ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈమె ఆ స్కూల్కి వచ్చినటువంటి ప్రావిజన్స్ ఏదైతే నిత్యావసరం ఉంటాయో అవన్నీ కూడా తరలించడం, వాళ్ళకి అరాకొర తిండి పెట్టడం, ఆ అరాకొర తిండి పెట్టేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలు కూడా నాకు కంప్లైంట్ చేయడం ఫోన్ల ద్వారా, అలాగే తల్లిదండ్రుల మీద కేసులు పెట్టడం, ఇర్రెగ్యులర్గా ఆమె ఓడి అని చెప్పి ఆమె దురాఘాతాల మీద, మీకు ఇంకా అర్థం కాలేదా? ఆమె దురాఘాతాల మీద ఎప్పుడైతే విచారణ చేయమన్నామో కలెక్టర్ గారు ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఒక మహిళని ఎంక్వైరీకి పంపించారు, విచారణ చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయని చెప్పారు. అలాగే జిల్లాలో ఇంకొక 2 ఉపాధ్యాయుల మీద కూడా, ప్రిన్సిపల్స్ మీద కూడా ఏవో ఫిర్యాదులు ఉన్నాయి.
వారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముందు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. వాళ్ళ ముగ్గురిని చేశారు, వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. ఈమె ఆడియోలు కూడా మీకు వినిపించడానికి నాకు ఇక్కడ ఇది లేదు, నేను చికాగో వెళ్ళాక పూర్తిగా వినిపిస్తా. ఆమె ఆ ఉపాధ్యాయ తోటి ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వద్దు, మీరు జాయిన్ అయితే మీ మీద కేసు పెడతా, అట్రాసిటీ కేసు పెడతా, ఏపీసీ అలాగే వాగుతాడు, మీరెవరూ రాకండి, మీరు కానీ వస్తే మీ మీద కేసు పెడతా, నేను జాయిన్ అవ్వను, అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా చేస్తా, కానీ అందరినీ బయటికి లాగుతా అని చెప్పి తనకున్నటువంటి సొంత ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్తో తను మాట్లాడినటువంటి ఆడియోలు ఉన్నాయి. ఇవన్నీ కేవలం ట్రాన్స్ఫర్ చేశారని. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ చేసే అధికారం ఒక ఉద్యోగిగా తనకు ఎక్కడ ఉంది? జిల్లా కలెక్టర్ తీసుకున్నటువంటి పై అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించే అధికారం ఆవిడకి ఎవరిచ్చారు? ఎక్కడ ఉంది? ఏసీసీ రూల్స్లో ఉంది. దానికి తప్పులు చేసిన దానికి కులం కాట ఆపాదించడం, నేను ఒంటరి మహిళను అనడం, మీరు ఒంటరి మహిళనా, లేదు భర్తతో ఉన్నారా, లేదు భర్త చనిపోయారా, లేకపోతే మీరు దళితులా, బీసీలా, ఈబీసీలా, ఇవి ఉద్యోగ నియామకాలకే తప్ప ఉద్యోగ విధి విధానాల్లో కాదు. ఈ విషయాన్ని దళిత సోదరులు గమనించాలి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. దీనికి కారణం కేవలం వైసీపీలో మా దగ్గర చిన్న తోక నాయకులు ఉన్నారు, తోకగాళ్ళు. మా నియోజకవర్గానికి ఒక తోకగాడికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు, అందుకనే ఆ పార్టీ సంకనాకి పోయింది. కనీసం జడ్పీటీసీ కూడా గెల్లా, పులివెందుల్లో జడ్పీటీసీ కూడా గెల్లా. అంటే ఆ పార్టీ ఒక బూత్ పార్టీ. నేనేమైనా కోన రవికుమార్, నేనేమైనా ఎక్కడైనా గోరెంట్ల మాధవలాగా న్యూడ్ ఫోటోలు ఉన్నాయా? మాది పచ్చతో పార్టీ, పసుపు రక్తం మాది. మీలాగా బ్లూ పార్టీ కాదు, నీలం పార్టీ కాదు, లేదా అంబటి రాంబాబు లాగా సువర్ణను రమ్మని చెప్పినటువంటి ఆడియోలు కాదు, లేదు గోరెంట్ల మాధవలాగా బట్టలు ఇప్పేసి చూపించింది కాదు. ఇట్ ఈజ్ ఎన్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో భాగంగానే మేము టెలికాన్ఫరెన్స్లు చేస్తాం, వీడియో కాన్ఫరెన్స్లు చేస్తాం, జూమ్ కాన్ఫరెన్స్లు చేస్తాం. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్, ఇట్ ఈస్ ద రైట్. అధికారులు చేయడం లేదా? అంటే కోన రవికుమార్ పొలిటికల్గా